హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే మేము నూకలతల్లి పండుగ చేసుకుంటున్నామండి. దానికి ఉదయం నుంచి ప్రిపరేషన్స్ అన్నీ అయ్యాయి. ఇంటి దగ్గర అన్నీ వండుకొని పట్టుకెళ్తున్నాము. ఇప్పుడు ఏంటి ఇంక అందరం కూడా ఇక ఆటో రాగానే బయలుదేరిపోవడమేనండి. వర్షిని కూడా తయారైపోయింది. ఇంకా అన్నీ ఇంకా సర్దిసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా ఇంకా గుడికి బయలుదేరిపోవడమేనండి. మీకు అక్కడంతా చూపిస్తాను, ఓకేనా? ఇంకా ఉదయాన్నే లెగ్గానే స్నానాలు చేసి మేము తలస్నానాలు చేసేయాలండి. ఎందుకంటే ఉపారానికి కదండి వండుతున్నాము, అందువల్ల స్నానాలు చేసేసి ఇంకా అప్పటికి ఇంకా తయారవ్వమండి. నార్మల్గా ఇంక నైటీలతో ఉండిపోతాము. ఇంకా ఉదయం లెగ్గానే ముందు నేను ఒక పొయ్యి మీద లోపల ఉన్న గ్యాస్ స్టవ్ మీద చారు పప్పు పెట్టేసానండి. బయట ఏంచి బిర్యానీకి తాలింపు పెట్టేసాము. ఇంకా బిర్యానీ రసము అయిపోయిందండి. ఇంకా గారెల పప్పు కూడా తీసుకొచ్చేసారు. ఇంకా గారెలు కూడా గబగబా వేసేసుకుంటే ఇంకా చికెన్ ఫ్రై ఒకటి చేయాలండి. చికెన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. అందువల్ల కొన్ని నార్మల్ గారెలు, కొన్ని ఉల్లి గారెలు వేసేసాము. ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదండి. నాకు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కానీ మా పెద్ద తోటికోళ్ళకి చిన్న బాబు అండి. మా లాస్ట్ తోటికోళ్ళకి ఇద్దరు చిన్న బాబులు. ఇంకా వాళ్ళతో ఇంకా అవ్వదని ఇంకా నేను ఇంకా అన్ని ప్రిపరేషన్ అంతా కూడా ఇంటి దగ్గరే చేసానండి. ఇంటి దగ్గర చేసేయడం వల్ల ఇగోండి మా రెండో తోటికోళ్ళు వాళ్ళ అబ్బాయి ఇంకా గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇంకా ఇంటి దగ్గర ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా ఆటో మీద ఎక్కించుకొని ఇంటికి వచ్చేసాము. మేము ఈ పండగని గంపజాతర అంటామండి. నూకాలతల్లి గంపజాతర అని. మా అనకాపల్లిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పండగ కంపల్సరీ చేసుకుంటారండి. అంటే చుట్టాలను పిలుచుకున్న వాళ్ళు చుట్టాలను పిలుచుకుంటారు. లేదా ఇలా ఇప్పుడు మేము సింపుల్గా ఇప్పుడు మేము అమ్మ వాళ్ళని కానీ చెల్లి వాళ్ళని కానీ ఎవరిని పిల్లలేదండి. ఓన్లీ మా తోటకోళ్ళు ముగ్గురు, మా మావయ్య గారు, ఓన్లీ మా ఫ్యామిలీ అలా వెళ్ళి వచ్చేసామండి. ఎందుకంటే కొంచెం మాకు ఫ్యామిలీ పెద్దదండి. ఇంకొకరిని పిలిచి ఒకరిని పిలకపోతే బాధపడతారని అసలు ఇంకెవరిని పిల్లలేదండి. ఇంకా మేమే వెళ్ళి వచ్చాము. మాకు ఏమైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అయినప్పుడు కొంచెం చేయి సాగినప్పుడు అయితే అందరినీ పిలుచుకుంటామండి. ఇంకా గుడి దగ్గరికి ఇలా రాగానే మాకు అక్కడ కొబ్బరి చెట్టు ఉంటుందండి. పాకలు ఇస్తారండి. ఇలా ఈ పాకకి ఎంత అని ఉంటుందండి. ఈ పాక 600 900 అండి. అలా మనకు 3 చేపలు ఇస్తారన్నమాట. మనకు నచ్చిన ప్లేస్ ఉదయాన్నే వెళ్ళి ముందుగా బుక్ చేసుకోవాలండి. ఇది మాకు తెలిసిన వాళ్ళదే, అందువల్ల మేము ఈ పాక అయితే బుక్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది కదండి. ఆ కొబ్బరి చెట్టు దగ్గర ఉపారానికి అన్నీ కూడా రెడీ చేసేసుకుంటాం అన్నమాట. మా ముగ్గురు తోటికోడళ్ళు కూడా ఉపారం పెట్టుకొని, నేనే పెద్ద తోటికోడలండి. ఇంకొక రెండో తోటికోళ్ళ పేరు సంతోషి అండి. మూడో తోటికోళ్ళ పేరు శివలక్ష్మి. మీ ముగ్గురం కూడా చీరలు కొంటామండి ప్రతి సంవత్సరం కూడా తల్లికి కట్టడానికి. నా చేతిలో ఉంది చూడండి, అది నా చీర. ఎవరి చేతుల్లో ఉన్న చీరలు వాళ్ళు అన్నమాట. ఇంక ఈ చీరలు మేము ఆ కొబ్బరి చెట్టుకి కడతామండి. కొంతమంది గుడికి పట్టుకెళ్ళి తల్లికి చూపిస్తారు. మేమైతే మటుకు ఈ గంపజాతర చేసుకున్న ప్రతిసారి ఆ చీరని ఆ కొబ్బరి చెట్టుకి చుట్టడం మాకు ఆనవాయితీ అండి. ఇంక మేము ప్రతిసారి కూడా చెట్టుకి అలా కడతామన్నమాట చీరని. ఇంకా తల్లికి కట్టినట్టుగా మేము భావిస్తాము. ఇంకా ఆ చెట్టునే తల్లి కింద పూజించి ఇంకా అక్కడే ఉపారం అది పెట్టుకొని ఇంకా అన్ని రకాల పళ్ళు కాయలు పసుపు నీళ్ళు ఇంకా అన్నీ కూడా పెట్టుకుంటాము. ఇంకా ముగ్గురు చీరలు కూడా చెట్టుకి కట్టేస్తున్నామండి. ఇవి కొంచెం జారకుండా మనం గట్టిగా కట్టేసుకోవాలండి బ్లౌజ్ పీస్తో. ఇంకా ఈ పని ఇలా అవ్వగానే ఇంకా ఉపారం అంతా కూడా పెట్టేసామండి. పెట్టేసి ఇంక అన్నీ రెడీ చేసేసుకోగానే ఇంకా కోళ్ళు మొక్కుకొని అప్పుడు కోడి మాంసం ఒక్కటే మేము అక్కడ వండుకుంటామండి. మొక్కిన కోళ్ళు ఒకటే అక్కడ వండుకుంటాము. వాటికి కావాల్సినవన్నీ కూడా ఉల్లిపాయలు, టమాటా, కర్రలు, కొన్ని గ్యాస్ పొయ్యి అది పట్టుకెళ్ళలేదండి. ఇంకా చికెన్ ఒకటే కదా ఇంకా పట్టుకెళ్ళలేదు. కొన్ని కర్రలు పట్టుకెళ్ళిపోయాము. ఇంకా కొన్ని కర్రలు పట్టుకెళ్ళిపోయి అక్కడే వండేసుకున్నాం అన్నమాట. ఇంకా అన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసేసుకోవడం వల్ల చారు, పప్పు, అన్నం, బిర్యానీ, ఇంకా చికెన్ ఫ్రై అన్నీ కూడా ఇంటి దగ్గర వండేసుకున్నాం కాబట్టి మాకు ఇంకా అక్కడ ఓన్లీ మొక్కుబడికి కోసుకున్నాం. మేము ముగ్గురం కూడా 3 కోళ్ళు కోసుకుంటామండి. అంటే ఎవరు మొక్కుబడి వాళ్ళు అలాగా ముగ్గురం కూడా కలిపి చేసుకుంటాము. ముగ్గురం సమానంగా డబ్బులు వేసుకొని చేసుకుంటామండి. ఇంకా వర్షిని కూడా ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోద్ది కదండి. అందుకని ఇంత త్వరగా చేసేస్తున్నాము. కానీ ఎండలు అయితే మటుకు చాలా దారుణంగా ఉందండి. అస్సలు ఉండలేకపోయాము గాలికి. అసలు గాలి లేదు, విపరీతమైన ఎండండి. ఇంకా మేము ఆ చెట్టుకే మొత్తం తల్లి కింద భావిస్తాం కదండి. అక్కడే కూడా కొబ్బరికాయ కట్టి సాంబ్రాణి గుగ్గులు మటుకు కంపల్సరీ
పెడతామండి. ఇంకా అక్కడైతే మేము కొంచెం గాలి వేస్తుందని మంచినీళ్ళు బిందె అడ్డు పెట్టామన్నమాట దీపాలకి. ఇంకా చూసారా అక్కడ మొత్తం ఉపారానికి ఇంకా ముగ్గురు ఉపారాలు ఇంకా మొత్తం దీపం అన్ని పూజ సాంబ్రాణి గుగ్గులు మటుకు కంపల్సరీ వేసుకుంటామండి. ఇంకా సాంబ్రాణి గుగ్గులు అది అయ్యాక కొబ్బరికాయ అవి ఒకరు కొట్టేసి ఇంకా కోళ్ళు మొక్కుకుంటామండి ఇలాగా. ఇంకా వర్షిని మా పెద్ద మరిది మా చిన్న మరిది మా మావయ్య గారు అందరూ కూడా కోళ్ళు మొక్కుకున్నాక అప్పుడు గుడి దగ్గరికి వెళ్తారండి తలనీలాలు ఇవ్వడానికి. ఇంకా మగవాళ్ళందరూ కూడా మాకు గుండ్లు చేయించుకుంటారండి. ప్రతి సంవత్సరం కూడా మాకు ఇక్కడ కంపల్సరీ తల్లికి దండం పెట్టుకుంటామండి. అందులో మా గ్రామదేవత కదా, మాకు ఇక్కడ అనకాపల్లి నూకాంబిక అమ్మవారు అంటే మటుకు చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు మనకి మాడుగుల ఈ మొత్తం ఇంకా ఏ ఊర్లకి ఏది ఫేమస్ మాకు ఇక్కడ అనకాపల్లికి నూకాళ్ళ అమ్మవారు మటుకు అంత ఫేమస్ అండి. ఇంకా అందరం కూడా కోళ్ళు మొక్కుకొని కొంతమంది నాటుకోళ్ళు కొంతమంది ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారండి. ఇంకా మేము కూడా కోళ్ళను మొక్కిసుకొని ఇంకా మాకు పక్కనే చేస్తారండి. కోళ్ళు చేసిన వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. కోళ్ళు అయితే కోళ్ళు, పోతులు వేసుకున్న వాళ్ళు పోతులు చేయడానికి మటుకు మనకు అన్నీ కూడా అక్కడే దొరుకుతాయండి. చేస్తారు వాళ్ళే చేసేసి మాంసం మనకి ఇచ్చేస్తారు. కోడికి ఇంత అని తీసుకుంటారండి. మాకైతే కోడికి 50 రూపాయలు చొప్పున తీసుకున్నారు. చక్కగా మా మావయ్య గారు పట్టుకెళ్ళి అగోండి ఆవిడ వచ్చింది కదా, ఆవిడే కోళ్ళు పట్టుకెళ్ళి చక్కగా చేయించుకొచ్చింది. ఇంకా నేను వీళ్ళు గుండ్లు చేయించుకొని వచ్చి లోపల కూర కూడా వండేసానండి. కూర కూడా వండిగానే ఇగోండి బిర్యానీ, గారెలు, కూర, ఇంకా చికెన్ ఫ్రై అన్నీ కూడా అన్నీ అలా పెట్టుకుంటామండి. వాటర్ క్యాన్తో తెచ్చుకున్నాం వాటరు. ఇంకొకళ్ళు మొహాలు ఎలా అయిపోయి చూసారండి. మొత్తం అక్కడ వేడి పక్కన ఉన్న పొయ్యిలు కర్రల పొయ్యిల మీద కదండి అందరూ వండుకుంటారు. దానివల్ల వేడి చాలా ఎక్కువ ఉంటుందండి. అందులో ఈ టైంలో మటుకు చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ముందుగా చేసుకునే వాళ్ళమండి. వర్షిని గురించి అని ఆగాము. ఇంకా వర్షిని కూడా ఇంకా అలా అలా లేట్ అయిపోయిందండి. ఇంక లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకా మేము కూడా భోజనాలు చేసాక అప్పుడు గుడికి వెళ్తామండి. ఇక్కడ ఉపారం పెట్టుకున్నదే మాకు లెక్క. గుడికి మటుకు ఇక్కడ తినేసే వెళ్తామండి. చాలామంది అనుకుంటారు తినేసి గుడికి వెళ్తున్నారు ఏంటి అని. ఇక్కడైతే మటుకు మాకు నూకాలతల్లి గుడి ఇప్పుడు మీకు లైన్ చూపిస్తాను చూడండి. మేము వెళ్ళిందే మేము భోజనాలు అవి చేసి 3:30-4 గంటలకు వెళ్ళామండి దర్శనానికి. ఆ టైంకి కూడా లైన్ గుడి దాటిపోయి బయట రోడ్డు మీదకు ఉందండి. అంత జనం ఉంటారన్నమాట. అస్సలు కొంచెం కూడా ఖాళీ ఉండదండి. ఆదివారం, మంగళవారం, లక్షవారం మటుకు మాకు ఇక్కడ జాతరలా జరుగుతుందండి నూకాలతల్లి గుడి దగ్గర. మాకు అలాగే ఇప్పుడు ఆ చేపలు చూసారా, ఆ పాకలు అద్దెకిచ్చిన వల్ల చేపలు కూడా ఇస్తారండి. మనం ఎక్స్ట్రా ఒక చేప పట్టుకెళ్తే సరిపోద్ది. ఇంకా చూసారండి గుడి దగ్గర ఎంత రష్గా ఉందో. మా ఆయన గారికి తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ ద్వారాగా మేము విఐపి దర్శనంలోంచి వెళ్ళిపోయామండి. లేదంటే మాకు దర్శనం 6-7 అవుతుందండి. అంత రష్గా ఉంటుంది సండే పూట. ఇంకా అమ్మవారిని చూసారండి, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. గాజులు అలంకరణ చేశారండి. వారం ఒక్కొక్క అలంకరణ చేస్తున్నారంటండి. మేము వెళ్ళిన రోజు అయితే గాజులు అలంకరణ చేశారు. మీరు కూడా మా అనకాపల్లి నూకాల అమ్మవారిని చూసి దర్శనం చేసుకోండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అక్కడ లైన్లో చూసారు ఎంత రష్గా ఉందో. మీ అందరికీ కూడా చూపించాలని నేను కొంచెం వీడియో క్లిప్ తీసానండి. దర్శనం అయితే మటుకు చాలా బాగా జరిగింది. ఇంకా మేము అక్కడ కట్టిన చీరలు అవి అక్కడే ఉంచుతామండి. ఓన్లీ కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ పట్టుకొని గుడి దగ్గరికి వస్తామండి. ఇంకా గుడి దగ్గర దర్శనం అయితే నేను మా పెద్ద తోటికోళ్ళు వచ్చామండి. మా చిన్న మరిది వాళ్ళు మేము అక్కడికి వెళ్ళాక వాళ్ళు వెళ్తారండి. ఎందుకంటే సామాన్ల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా, అలా మాట. ఇంకా మాకు దర్శనం అయితే మటుకు చాలా బాగా జరిగిందండి. ఇంకా దర్శనం అయిపోయి ఇంకా బయటికి వచ్చేస్తున్నాము. ఇంకా బయటికి వచ్చేసి అప్పుడు అక్కడ వరండాలా ఉంటుందండి, అక్కడ కూర్చుంటాము.